జన్మించిన వాటన్నిటిలో మానవ జన్మ గొప్పదైతే ఆ అందమైన అపురూపమైన జన్మ ఎందుకు? ఆర్మూర్ పాస్టర్స్ అసోసియేషన్ వారి సహకారముతో క్రీస్తు సంఘం ఆర్మూరు వారు నిర్వహించు మనిషి జన్మ ఎందుకు, మనిషి జన్మ ఎందుకు అను రక్షణ సువార్త మహాసభలు. తేదీలు 2024 మార్చ్ 5, 6 మరియు 7 ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి. స్థలం రాజారాం నగర్, ముదిరాజ్ సంఘం ఎదురుగా, ఆర్మూర్. ఇందు ముఖ్య వాక్యోపదేశకులు బ్రదర్ పి. సునీల్ కుమార్ గారు, శుభవార్త ఆరాధన టీవీ సందేశకులు. కన్వీనర్ బ్రదర్ వి. సురేష్ బాబు గారు. వివరములకు సంప్రదించండి 9908799802, 8978772808 లేదా 9505374588. ప్రార్థన చేసుకుందామండి. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, బలమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ పిల్లలుగా నాయన, నీ మాటల కొరకు ఎదురు చూస్తుండగా నాయన, బీడు బాబిర నేలలకు వర్షపు చినుకు పడినప్పుడు ఎలా మెత్తనవుతాయో, శక్తి కలిగిన నీ మాటల చేత నాయన నీ పిల్లల హృదయాలను మెత్తన చేయండి. నీ కొరకు పుట్టిన మేము నీ కొరకు బ్రతకాలన్న ఆలోచనలోనికి తీసుకొని రండి తండ్రి. ఈ 2వ దినము కూడా నాయన నీకు మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా జరిగించండి తండ్రి. తొలి పలుకులు అందించిన నీ దాసుని బలపరచండి. బలమైన నీ సాధనముగా నాయన వాడుకోండి. మంచి మాటలు నీ మీద ఆధారపడి ఉండాలి అన్ని వేళల అన్ని పరిస్థితుల యందు అని నాయన చక్కటి సంగతులు నాయన నీ దాసుని మరుగుపరిచి నాయన మాతో మాట్లాడారు. తిరిగి నాయన నిలబడి ఉన్న నీ దాసుడు నాయన నన్ను జ్ఞాపకం చేసుకోండి. లేఖనాలలో ఉంటున్న శక్తి కలిగిన సామర్థ్యము కలిగిన నీ మాటలు చెప్పగలిగే నీ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. వింటున్న నీ పిల్లలను నాయన నిలబడి ఉన్న నన్ను నీ ఆత్మ సహాయానికి నాయన అప్పగించుకొనుచున్నా. కుటుంబాలకు మేలుకరంగా అనేకుల హృదయ రహస్యాలు బయలుపడినట్లుగా ఈ రాత్రి నాయన రక్షణ కార్యము జరుగునట్లుగా నాయన శక్తి కలిగిన నీ మాటల చేత నీ పిల్లల హృదయాలను తాకమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వేదికను అలంకరించిన దైవ దాసులకును, సభాధ్యక్షులకును, పెద్దలకును, దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, మనిషి జన్మ ఎందుకు అనే అంశాన్ని గురించి మనమందరము నిన్నటి దినము నుండి ఆలోచిస్తున్నాం. ఎందుకు అనే ప్రశ్న అనేక సంగతులను, దేవుని ఉద్దేశాన్ని మనకు తెలియజేసే ఒక అద్భుతమైన ప్రశ్న. పరలోకమందున్న కన్నతండ్రి ఉన్నవాడుగా ఉంటూ భూమి మీద పుట్టిన అనేకులమైన మనం తనకు పిల్లలుగా బ్రతకాలి అని ఈ భూమి మీదికి మనల్ని పంపిస్తున్నప్పుడు మనల్ని ఎందుకు పంపుతున్నాడో దేవుడికి ఒక స్పష్టమైన కారణం ఉంది. ఒక స్పష్టమైన ఉద్దేశం మనందరి పట్ల దేవుడికి ఉన్నది ప్రేమన వారలారా. కానీ దేవుడే లేడనుకోవటం వల్ల, దేవుడి గురించి ఆలోచన మనిషికి లేకపోవటం వల్ల, మనల్ని పుట్టించిన ఆయన దగ్గరికి వెళ్ళకపోవటం వల్లే పుట్టిన మనకు ఈ జన్మ దేవుడు ఎందుకు ఇచ్చాడో అర్థం కాకపోగా మానవ బ్రతుకు మలినమైపోయింది. అంటే ఆయన కీర్తి కొరకు బ్రతకవలసిన మనిషి
పాపపు బ్రతుకుల వైపుకు వెళ్ళిపోయాడు ప్రేమన వారలారా. అందుకే సత్క్రియల కొరకు మనల్ని సిద్ధపరిచి తల్లి గర్భంలో ఆకారాన్నిచ్చి అప్పుడే ఆయుష్ను పూసి ఈ భూమి మీదికి తీసుకుని వచ్చి కంటికి రెప్పలా కాపాడుతున్నది కేవలం ఆయన కొరకు మనం బ్రతకాలి అని. కానీ మానవ సమాజంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ఆరిన నేల ఉన్న ప్రతి చోటికి మనిషి వెళుతూనే ఉన్నాడు. మనిషి వెళ్ళిన చోట్ల కల్లా పాపం కూడా వెళ్ళిపోయింది ప్రేమన వారలారా. అందుకే పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే మానవ సమాజాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్న ఒక చక్కటి మాటను దయచేసి చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు లేఖను రాస్తూ మనందరికీ తెలియజేస్తున్న ఒక చక్కటి మాట. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పౌలు గారు ధర్మశాస్త్రములో నుంచి యేసుక్రీస్తును గురించిన సువార్తను ప్రకటిస్తూ మహనీయుడైన యేసుక్రీస్తు అసలు ఈ భూమి మీదికి ఎందుకు రావలసి వచ్చిందో చెబుతూ ఆయన రావలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి అందరూ అన్నాడు. ఏదో ఇప్పుడున్న జనాభాను గురించి దేవుడు రాసిన మాట కాదు. ఒకప్పటి ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు భూమి మీదికి వచ్చేంత వరకు ఆయన రావలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అందరూ పాపము చేసి అని రాయబడింది. సత్క్రియల కొరకు దేవుడు మనల్ని పంపుతున్నాడు, కానీ మనిషిలో పాపపు క్రియలు చోటు చేసుకున్నాయి ప్రేమన వారలారా. అసలు పాపం అనేది మనలోనికి ఎలా వచ్చింది? మనిషి ఎందుకు పాపము చేసి దేవునికి దూరం అవుతున్నాడు? అసలు మనిషిలోనికి ఎలా ఈ పాపము ప్రవేశించింది అని లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే రోమీలకు రాసిన పత్రికలోనే వ్రాయబడిన మాట చూడండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఒక మనుషుని ద్వారా ఆ పాపము ద్వారా అందరికీ మరణం వచ్చింది. ఆ ఒక మనుషుడు చేసిన పాపము అందరూ చేస్తున్నారు. అందుకే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు. ఆ ఒక మనుషుడు ఎవరో కాదు, మొట్టమొదటి మనిషి అయిన ఆదాము గారు ఏం పాపం చేశాడు అని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, దేవుడు నేలమంటిని తీసుకొని బొమ్మను చేసి ఆ బొమ్మలోనికి నాసికా రంధ్రముల గుండా జీవాత్మను ప్రవేశపెట్టాడు. నరుడు జీవించే ఆత్మ అయ్యాడు. అలాగే ఆదాముకు గాఢ నిద్రను కలగజేసి ప్రక్కటెముకను తీసి నారిగా నిర్మించి వారిద్దరికి వివాహము ద్వారా ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. వారిని పెట్టింది తూర్పు దిక్కున ఏదేను అని ఒక ప్రాంతంలో తోట వేశాడు. ఆ తోటలో దేవుడు వారిని పెట్టాడు. అంటే ఒకప్పటి ఆదాము జీవితాన్ని మనం ఆలోచించగలిగితే దేవునికి చాలా దగ్గరగా ఉన్న స్థితిలో ఆదాము ఉన్నాడు. ప్రతి చల్లపూట దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నాడు.
ఆదాము కూడా చాలా సంతోషిస్తున్నాడు. ఆ ఆనందకరమైన జీవితంలో దేవుడు ఒక మాట చెప్పాడు. అదేంటంటే, నీవు ఈ తోట చెట్లలోని ప్రతి వృక్ష ఫలమును తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉంటున్న మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలములు తినకూడదు అని చెప్పాడు. కేవలం తినకూడదని మాత్రమే కాదు, తింటే ఏం జరుగుతుందో కూడా చెప్పాడు. తింటే ఏం జరుగుతుందో చెప్పారు. దానిని తిని దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు. దేవుడు ఎంత చక్కగా చెబుతున్నాడు చూసారా. లేఖనాలు ఎప్పుడు మనకు అర్థం కావు అనుకుంటాం. మన తండ్రి మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రతిదీ కళ్ళకు కట్టినట్లుగా, హృదయానికి హత్తుకునేటట్లుగా, మనం తెలుసుకునేటట్లుగా దేవుడు మాట్లాడతాడు. ఇందులో అర్థం కానిది ఏమీ లేదు. ఎంత స్పష్టంగా రాయబడిందో చూడండి లేఖనాలలో. ఆదికాండంలో వ్రాయబడిన చక్కటి మాట దయచేసి చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 8, 9 వచనాలను దయచేసి చూడండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. 16వ వచనం చూడండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికాజ్ఞాపించెను. ఏమంటే, తినవలసినవి బోలెడన్నున్నవి, తినకూడనివి ఎన్నున్నాయి? ఒక్కటే. ఇదేం కష్టం కాదు కదా. తినవలసినవి బోలెడన్నున్నాయి. ఎన్నున్నాయి అంటే, ఈరోజు తిన్న ఫలము మరలా తినకుండా ఇంకొక ఫలాన్ని తింటూ ఏమండి కొన్ని సంవత్సరాలే గడిపేయొచ్చు ప్రేమన వారలారా. ఏదేనిలో అన్ని వృక్షాలు ఉన్నాయి ప్రేమన వారలారా. తోట అనగానే మనం ఏమనుకుంటామంటే మామిడి తోట, నిమ్మ తోట అంటే ఒకే రకమైన ఫలాలతో ఉన్నదాన్ని తోట అని మనం పిలుచుకుంటాం. కానీ ఏదేను ప్రాంతంలో దేవుడు వేసిన తోటేంటో తెలుసా? సకల వృక్ష ఫలములు ఉన్నవి. నిజంగా ఎంత అద్భుతం అసలు. వండుకొని తినవలసిన అవసరత లేదు, చెమటోడ్చవలసిన అవసరత లేదు. ఇదిగో ఆదాము తెల్లవారుజాముగానే పనికి వెళ్ళాలి, అవ్వమ్మ గారు ఎదురు చూడాలి. ఆయన తీసుకొచ్చిన కష్టాన్ని వడ్డించుకొని తినాల్సిన అవసరత లేనే లేదు. ఆకలి వెయ్యగానే తెంపుకొని తినటమే. అలాని ఎన్ని వృక్ష ఫలాలు ఉన్నాయంటే బోలెడన్నున్నాయి. ఇప్పుడు మన దేవుని పిల్లలారా, తినకూడనిది ఒక్కటే. కానీ దేవుని ప్రేమ మనిషికి అర్థం కాక ఏమంటాడో తెలుసా? ఆ ఒక్కటెందుకు వేసాడు అంటాడు. ఇన్ని వేశాడు, ఈ ఒక్కటెందుకు మనిషి తినాలి అని ఆలోచించమండి. మనం ఏం ఆలోచన వస్తుంది మనకి? అది ఒక్కటే వేయకపోతే అయిపోవు కదా. అప్పుడు నేను అడుగుతాను, ఆ ఒక్కటి తినకపోతే అయిపోవు కదా. చూసారా, మనిషి దేవుణ్ణి అర్థం చేసుకోవటంలో, దేవా ఇన్ని వృక్షాలు వేసావు, నువ్వు ఎంత గొప్పడువయ్యా, తినకూడనిది ఒకటే కదా. మీరు ఆలోచించండి. తినకుండా ఉండాల్సింది ఒకే ఒకటి. అది కష్టమేమీ కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. అమ్మో ఆ ఒకటి తినకపోతే ఆదాముకు భవిష్యత్తు లేదు, ఉన్నదే ఒకటి, అది కూడా తినమని దేవుడు చెప్పలేదు. ఎలా అన్న కంగారు ఏమీ లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమంటే బోలెడన్నున్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడంటే ఆ చెట్టు ఎక్కడుందో కూడా చెప్పాడు. ఇదిగో ఒక చెట్టు ఫలాన్ని నువ్వు తినకూడదు, అది ఎక్కడుందో నేను చెప్పనంటే కన్ఫ్యూజ్ అయిపోయి తినే అవకాశం ఉంది. తోట మధ్యలో ఉందని చెప్పాడు.
ఆ మధ్య భాగానికి వెళ్ళకుండా ఉంటే అయిపోద్ది. అంతే కదా, తోట మధ్యలో ఉంది, తోట మధ్యలో ఉంది అన్నాడు. ఏమంటే దానితో పాటు జీవవృక్ష ఫలాలనిచ్చే చెట్టు కూడా అక్కడే ఉంది ప్రియమైన వారలారా. కానీ మనిషి చూపు దేని మీద పడిందో తెలుసా? జీవవృక్ష ఫలాలను తినాలి అన్న ఆలోచన కంటే ఇదిగో దేవుడు తినవద్దన్నది తినాలి అని దుష్టుడు ప్రేరేపించాడు. ఎంత ప్రేరేపించాడు అంటే ఏదో తెలియక కాదు, దేవుడు చెప్పిన మాట వారి నోటిలో ఉంది. ఇదిగో దేవుడు తినవద్దని చెప్పాడా అనగానే ఈ తోట చెట్ల మధ్యలో ఉన్న ఫలము తినొద్దు అని చెప్పాడు అని అప్పగించింది అవ్వమ్మ గారు దుష్టుడితో. కానీ మీరు దేవతలైపోతారు అనగానే ఏదో ఊహించుకుందండి అవ్వమ్మ గారు. మీరు దేవతలైపోతారు అంటే మనిషికి ఏంటంటే ఉన్న స్థితి ఎప్పుడూ ఆనందాన్ని ఇవ్వదు, ఇంకా ఏదో అయిపోతారు అనగానే ఆశపడతాడండి మనిషి. ఏదో 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 ఆశ. నేను ఏదో అయిపోతాను, నేనే కాదు, నేను ఈ పండు తిని మా ఆయనకిస్తే మేము దేవతలుగా మారిపోతాం, మా ఆయన చాలా సంతోషిస్తాడని ఊహించుకున్నది ప్రియమైన దేవుని పిల్లలారా. వెంటనే ఆ పండును తిన్నది ఆదాముకిచ్చింది. ఆదాము కూడా తిన్నాడు. ఇదిగో పాపము లోకములోనికి ప్రవేశించింది. అంటే పాపం అనగా ఏంటి అని ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచించగలిగితే ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. ఆజ్ఞ అనగానే దేవుని మాట, దానిని మనం మీరుతున్నాం, దానిని అతిక్రమిస్తున్నాం, దానికి లోబడటం లేదు, అది మన జీవితంలో కనబడటం లేదు అంటే నువ్వు పాపము చేస్తున్నావు అని దాని అర్థం ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకంటే పాపం అనగానే ఏమనుకుంటామంటే దాని మీద అవగాహన లేకపోయేసరికి ఏమంటే క్రైస్తవులు ఎప్పుడు పాపులు అంటారేంటి అని మనకు అర్థం కాని పరిస్థితిలో ఉంటాం చాలామంది. కానీ పాపం అనగానే ఏంటంటే దేవుని మాటను తిరస్కరించటం, దేవునికి లోబడకుండా ఉండటం. అలాని దేవుడు కేవలం ఒకే మాట కాదు, మనిషి మేలు కోరి బోలెడన్ని మాటలు చెప్పాడు. ఆ మాటలకు లోబడకుండా మనిషి మీరుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే మనిషి పాపములోనికి వెళుతున్నాడు ప్రేమన వారలారా. ఆదాము చేశాడు, వెంటనే దేవునికి కోపం వచ్చింది. వెంటనే ఆదామును అవ్వను ఏదేను ప్రాంతంలో ఉంటున్న ఆ తోటలో నుంచి బయటికి గెంటి వేసిన తర్వాత అప్పటి వరకు కష్టము లేదు, చెమట లేదు, ప్రసవ వేదన మిక్కిలిగా లేదు. అవన్నీ మానవ జీవితంలోనికి వచ్చేసాయి. మానవ జీవితంలోనికి ఆదాముతో అంటున్నాడు, నా మాట వింటే నువ్వు చక్కగా బతికేవాడి కదా ఏదేనులో. ఇదిగో నువ్వు కష్టపడి చెమటోడ్చి భూమిని పండించి నువ్వు బతకాలి, అది ముండ్ల పొదలను గచ్చ పొదలను నీకు మొలిపిస్తుంది అన్నాడు. అవ్వమ్మ దగ్గరకు వచ్చాడు, నీ ప్రసవ వేదనను మిక్కిలి హెచ్చించెదను, నువ్వు ప్రయాసముతోనే పిల్లలను కంటావు అన్నాడు. ఏమంటే ఇది అబద్ధం అనుకుంటే ఆ రోజు ఆదాముకు పెట్టిన శాపం కావచ్చు, అవ్వమ్మ గారికి ఇచ్చిన వేదన కావచ్చు, ఇప్పటికీ ఉన్నవా లేవా? ఇప్పటికీ ఉన్నవి కదా. చెమటోడ్చింది కడుపు నిండుతుందా? మీరు ఆలోచించండి. ప్రసవ వేదన లేకుండా పిల్లల్ని కనే స్థితి ఈరోజు ఏమైనా ఉందా? మీరు ఆలోచించండి. ఒక మాట విననందుకే ఈరోజు ప్రపంచానికి ఎంత కష్టంలోనికి మనం వెళ్ళాం. అలాని ఒకే ఒక్క మాట వినకపోవటం వల్ల తినవద్దు అన్న ఆ ఒక్క పండు తినకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఆ పాపములోనికి వెళ్ళటం వల్ల, ఆజ్ఞాతి క్రమములోనికి వెళ్ళటం వల్ల ఇదిగో మానవాళికి ఎంత కష్టం వచ్చింది అంటే కష్టంతో పాటు చావు కూడా వచ్చింది. ఎందుకంటే మీరు దానిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదరు. అలాగైతే ఆదాము గారు తన గర్భాన పుట్టిన పిల్లలకి, ఒరే నాయనా దేవుని మాటలకు మనం లోబడాలి. ఒకప్పుడు ఏదేనులో
మేము ఉండేవాళ్ళం. దేవుని మాట వినకపోవటం వల్ల ఈ కష్టం మా జీవితంలోనికి వచ్చింది. ఇదిగో నువ్వు పంట పండిస్తున్నావు, తమ్ముడు గొర్రెల కాపరిగా ఉన్నాడు అని కయ్యను హేబేలులకు వాళ్ళతో మాట్లాడాలి కదా. కానీ కయ్యను ఏం చేశాడు అంటే ఆదాము చేసినదే కయ్యను కూడా చేసేసాడు. ఏం చేశాడు? సొంత తమ్ముణ్ణి చంపేశాడు. ప్రేమన వారలారా, ఎంత భయంకరమైనది చూసారా? సొంత తమ్ముణ్ణి చంపేశాడు. నరహత్య. ఆ నరహత్య అనేది భయంకరమైన పాపము, భయంకరమైన పాపము. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే దుష్టుడు మానవ హృదయాలను ప్రేరేపిస్తున్నాడు, ప్రేరేపించి పాపములోనికి మనిషిని తీసుకొని వెళుతున్నాడు. చివరికి మనిషి దేహములోనికి పాపం వచ్చింది. ప్రియమైన వారలారా, అందుకే సత్క్రియలు చేయవలసిన మనము పాపపు క్రియలలోనికి మానవ ఆకారాలు, మానవ హృదయాలు పాపముతో నిండిపోయాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు పాపం అనగా ఏంటో ఎన్ని రకాలుగా ఉందో చెబుతున్నాడు. చూడండి, మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడుతూ పాపాన్ని గురించి ఆయన అవగాహన మనకు కలిగిస్తున్నాడు. దయచేసి చూడండి, మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. దురాలోచనలు అంటే చెడ్డ తలంపులు అంటే ఈ తలంపులు మానవ హృదయంలో ఉంటాయి. ప్రియమైన వారలారా, చెడు పాపం. అది నువ్వు చెడుగా ఆలోచిస్తున్నావంటే పాపాన్ని గురించి ఆలోచిస్తున్నావు. ఏదైతే ఆలోచిస్తున్నావో దాన్ని ఖచ్చితంగా నువ్వు చేస్తావు. అందుకే దురాలోచనలు పాపం. ఇంకా చూడండి, నరహత్యలు, నరహత్యలు. ఏమంటే మనిషిని చంపుకోవటం ఎంత దౌర్భాగ్యం అండి. మనిషిని చంపటం అండి. ఏమండి, ప్రతిరోజు పేపర్లో హత్య లేని పేపర్ను మనం చూస్తున్నామా? టీవీ న్యూస్లో చూడండి, మనిషిని చంపండి. ప్రేమన వారలారా, అంటే దుష్టుడు మనిషిని ప్రేరేపిస్తున్నాడు. పగ ప్రతీకారాలతో నింపి ఎదుటి వాణ్ణి అంతమొందిస్తేనే కానీ నీ పగ చల్లారదు. జైలుకి వెళ్ళినా పర్వాలేదు, చివరికి నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, నీ పగ మాత్రం నువ్వు తీర్చుకోవాలి. మనిషిని ఎలా ప్రేరేపించాడు చూడండి. ఒకరోజు కయ్యనును ప్రేరేపించాడు, ఈరోజు అనేకులను ప్రేరేపిస్తున్నాడు. అందుకే చూడండి, మనిషికి మనిషి అంటే ప్రేమ లేదు, గౌరవం లేదు. ఇదిగో ఎదుటివారి నాశనాన్ని కోరుకునే స్థితిలోనే ఈరోజు మనుషులు ఉన్నారు. అంటే నరహత్యలు, అది పాపం. ప్రేమన వారలారా, ఇంకా చూడండి, వ్యభిచారములు, వేశ్యాగమనములు. ఏమంటే వ్యభిచారములు, వివాహమైన తర్వాత కూడా అక్రమంగా లైంగిక సంబంధాలను కలిగి ఉండటం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మన శరీరంలో ఉంటున్న మన కోరికను బట్టి ప్రతి పురుషుడికి భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి భర్త ఉండాలి అని దేవుడు ఆలోచించి ఒక వివాహ బంధాన్ని పెడితే ఆ బంధాన్ని తుంగలో తొక్కి ఇదిగో వివాహేతర సంబంధాల వైపుకు వెళుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, పాపం. ప్రియమైన వారలారా, వ్యభిచారములు అంటున్నాడు. వ్యభిచారములు. ఏమండి, ఇవి రూపు మార్చుకొని ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ప్రియమైన దేవుని పిల్లలారా, యువత కూడా పాడైపోతుంది. పాపం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ దృశ్యాలనైతే మనం సెల్ ఫోన్లో చూస్తున్నామో చూసి వదిలేయం. ప్రియమైన వారలారా, మనం ఏమనుకుంటామంటే చూసి నేను వదిలేస్తాంలే అనుకుంటున్నాం. ఆ చూసిన దృశ్యాలు మన హృదయంలోనికి వెళతాయి. హృదయాన్ని దుష్టుడు ప్రేరేపిస్తుంటాడు. మన హృదయములో ఎప్పుడైతే దుష్టుడు ప్రేరేపిస్తాడో ఏదైతే మనం చూసామో అది చెయ్యడానికి వెనుకంజ వెయ్యం. ప్రియమైన దేవుని పిల్లలారా,
వెనుకంజి వెయ్యం. అందుకే వ్యభిచారాలు రూపాన్ని మార్చుకొని అత్యాచారాలుగా మారిపోయాయి ప్రియమైన వారలారా. ఒక 4-5 కలిసి ఒక అమ్మాయిని పాడు చేస్తున్నారు అంటే ఎంత భయంకరమైన స్థితి చూసారా. పాపం ఈరోజు సమాజంలో మనకు కనపడుతుంది, పేపర్లో మనం చూస్తున్నది ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రేమలని వ్యభిచారాలలోనికి వెళుతున్నారు. పెట్టుకున్న పేరు ప్రేమ, కానీ ఆ ప్రేమ మాటన ఏముందంటే వ్యభిచారాలు, జారత్వాలు. ఇదిగో వేశ్యాగమనములు అన్నారు. వేశ్యాగమనములు. ఏమండి, కూడు కొరకు కోటి విద్యలు ఉన్నాయి, కానీ మనిషి ఏమనుకున్నాడంటే నేను బతకడానికి నా ఒళ్ళమ్ముకోవటమే, ఇదిగో నాకు ఇంకొక పని లేదు అనుకున్నారు. ఎంత దౌర్భాగ్యపు ఆలోచనలోనికి దుష్టుడు మనుషులను తీసుకుని వెళ్ళాడో చూసారా. ఇక చేసేదేమి లేక గవర్నమెంట్లు కూడా పర్మిషన్లు ఇచ్చి ఇదిగో మీరు చేసుకోండి అంటున్నారంటే ఎంత దౌర్భాగ్యపు పరిస్థితి. ఏమండి, శరీరంతో మనం చేసే పనికి ఈ శరీరంతో చేసే తప్పుకు తేడా లేదా? మీరు ఆలోచించండి. కష్టాలు కన్నీళ్ళు అని తప్పులోనికి వెళుతున్నాము, కానీ ఆ కష్టాల కన్నీళ్ళ మధ్య దేవుని మీద ఆధారపడాలి. నన్ను పుట్టించిన దేవుడు ఎందుకు నాకు కూడు పెట్టకుండా ఉంటాడు అని దేవుని మీద ఆధారపడే స్థితి మనిషి కోల్పోయాడు. నా బ్రతుకు నేనే బ్రతకాలి, ఎలా బతికినా పర్వాలేదని ఈరోజు వేశ్యలుగా మారిపోయి ఏమండి వారి గర్భాన పుట్టిన పిల్లలను కూడా అదే స్థితిలోనికి నడిపించుకుంటూ భయంకరమైన రోగాలతో మంచం పట్టి కుళ్ళి చచ్చిపోతున్న వారు బోళ్ళంత మంది ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. పాపం ప్రియమైన దేవుని పిల్లలారా. వేశ్యాగమనములు పాపము, ఇదిగో వ్యభిచారములు పాపము, దురాలోచనలు పాపము. నువ్వు చెడుగా ఆలోచిస్తున్నావంటే పాపము మనలో వేళ్ళూనుకుంటుంది. ఇదిగో వద్దు అంటున్నాడు. మానవ హృదయములో నుంచి వస్తున్నాయంటే దుష్టుడు సమాజాన్ని చూపించి మన హృదయములో వాటిని పెడుతున్నాడు. అవి బయటికి వస్తాయి మానవ హృదయములో నుంచి. అంటే మనం చెడిపోతున్నాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు అని అందుకే మాట్లాడాడు ప్రియమైన వారలారా. ఇంకా చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో వ్రాయబడిన లిస్టు: దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్ర. దొంగతనములు ఏమంటే దొంగతనం ఎందుకు చేస్తారు అంటే బతకడానికి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమంటే బతకడానికి ఏ కష్టం చేసినా లాభమే ఉంటుంది ప్రియమైన వారలారా. కానీ ఈజీగా డబ్బు సంపాదించాలి, ఒక రాత్రికి రాత్రే లక్షాధికారిని అయిపోవాలి అని ముఠాలుగా బయలుదేరి దొంగతనాలకు తెగబడుతున్నారు ప్రియమైన వారలారా. ఎప్పుడు మన కష్టానికి దేవుని ఆశీర్వాదం ఉంటుంది, కానీ మనం చేసే దొంగతనాలకు, మన కుట్రలకు, మన మోసాలకు కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి. కుట్రలకు ఇవన్నీ మనకు ఆశీర్వాదకరంగా ఉండవు ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగే దేవదూషణలు దేవుణ్ణి నీవు సాధిస్తాం ప్రియమైన వారలారా. మీరు ఆలోచించండి. పాపం చేసిన వాడు తిన్నగా ఉండడండి, కానీ ఏమంటాడో తెలుసా? దేవుణ్ణి ఎదిరించినట్టుగా మాట్లాడుతుంటాడు ప్రియమైన వారలారా. ఇప్పుడు దేవుణ్ణి అనటం వల్ల నీకు వచ్చిన లాభం ఏంటి చెప్పు? నీకు వచ్చిన లాభం ఏంటి? అబద్ధ సాక్ష్యములు. మనిషి నిజం చెప్పటమే మానేశాడు ప్రియమైన వారలారా. నిజం చెప్పటమే మానేశాడు. ఎందుకు? అబద్ధ సాక్ష్యాలు. నోరు తెరిస్తే ఏది నిజమా ఏది అబద్ధమా తేల్చుకోలేకపోతున్నాం. నల్ల గుండెల్లో ఏముందో తెలియని పరిస్థితులు. ఇదిగో ఇవన్నీ పాపములు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకా చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము నుంచి చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వములు, అనగా వివాహము కాకమునుపే ప్రేమల పేరుతో లైంగిక సంబంధాలను కలిగి ఉండటం జారత్వములు, అపవిత్రత,
కాముకత్వము, అపవిత్రత అనగానే ఇదిగో చెడును చూసి, చెడును విని, చెడును గురించి ఆలోచించి మన శరీరాన్ని అపవిత్రపరుచుకోవటం. తర్వాత చూడండి, కాముకత్వము. కాముకత్వం అంటే కళ్ళు మూసుకొని పోయి, కన్ను మిన్ను తెలియకుండా వావి వరసలు మరిచిపోయి తెగబడటం. ప్రియమైన వారలారా, కాముకత్వము, అత్యాచారాలు, కాముకత్వం. చూసారా, పేపర్లు అప్పుడప్పుడు చూస్తుంటాం, ఏమండి, కుటుంబ సభ్యులే ఆ కుటుంబంలో ఆ అమ్మాయిలను పాడు చేసిన సంఘటనలను చూసినప్పుడు ఏమండి, అది కాముకత్వం. ప్రియమైన దేవుని పిల్లలారా, వావి వరసలు మరిచిపోయి ప్రవర్తించటం ఎంత భయంకరం. అందుకే దేవుడు, ఒరే నాయన, మద్యం జోలికి వెళ్ళకరా అని ఎందుకంటాడో తెలుసా? ఆ మద్యం వల్ల కళ్ళకు మైకం కలిగి ఏమండి, ఇదిగో మన వాళ్ళతోనే అసభ్యకరంగా ప్రవర్తించే స్థితిలోనికి మనం వెళతాం. ప్రియమైన వారలారా, అది కాముకత్వము. ఇంకా చూడండి, విగ్రహారాధన, అభిచారము. నోటి ద్వారా మనం మాట్లాడే మాటలు అభిచారములు, వేశ్య గమనములు. ఎన్ని లిస్ట్ ఇచ్చాడు చూడండి. అభిచారములు, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అంటే బోలెడన్నున్నాయి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేశారని లేఖనాలలో రాయబడింది. ఇదిగో ఇవి నాలో లేవన్నవారు ఎవరైనా ఉన్నారా? ఇందాక చదివిన లిస్ట్ కానీ ఇప్పుడు చదివిన లిస్ట్ కానీ. ద్వేషము, క్రోధము, అసూయలు, ఏమండి, ధనాపేక్ష, ఏమండి, ఇవన్నీ మనుషులలో ఉన్నాయి. మనుషులలోనికి ఎలా వచ్చాడంటే, ఇదిగో దుష్టుడు ఏం చేశాడంటే మనుషులలోనికి తీసుకుని వచ్చాడు. ప్రేమన వారలారా, ఆదామునే కాదు, మనలందరినీ మోసగించాడు. ఏమండి, హృదయపూర్వకంగా మనిషిని ప్రేమించలేని స్థితి. ఎవడెడిపోతే నాకేంటి, ఇదిగో నేను బాగుంటే చాలన్న స్వార్థము, కక్షలు, క్రోధములు, మన కళ్ళ ముందు ఎవడు ఎదిగినా ఓర్చుకోలేని స్థితి. వాడికి ఇది కలిసి వచ్చింది, వాడికి అది కలిసి వచ్చింది అని నిప్పులు పోసుకునే స్థితి ఈరోజు సమాజంలో ప్రతి మనిషిలో ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. అంటే ఈ లక్షణాలు ఉన్నవి ప్రేమన వారలారా. ఈ లక్షణాలు, సత్క్రియల కొరకు పుట్టిన మనం ఏమండి పాపక్రియల వైపుకు వెళ్ళాము. దేవునిలో ఎదగవలసిన మనల్ని దుష్టుడు ఏం చేశాడంటే తన పాపములోనికి తీసుకుని వెళ్ళాడు. ఎంత భయంకరంగా మనిషిని మార్చేశాడంటే మానవ దేహాన్ని ఇదిగో పాపపు సాధనాలుగా మార్చేశాడు. ప్రేమన వారలారా, రోమీలకు రాసిన పత్రిక లేఖనాలలో దయచేసి చూడండి. రోమీలకు రాసిన పత్రికలో వ్రాయబడిన చక్కటి మాట. ప్రియమైన దేవుని పిల్లలారా, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనాలుగా శరీరంలో ఉంటున్న అవయవాలు మారిపోయాయి. ఆలోచించండి, మనిషికి బూతులు అలవాటైపోయాయి. కొన్ని వింటున్నప్పుడు ఒకప్పుడు ఇది బూతు మాట మనం మాట్లాడకూడదు కదా అనుకునే వాళ్ళం. ఇప్పుడు మాట్లాడటం, వినటం అలవాటైపోయిందండి. అంతే, ఇంకా ఏముందిలే. నోరు ఒక పాపపు సాధనముగా మారిపోయింది. తలంపులు, మన తల ఒక పాపాన్ని ఆలోచించే కేంద్రంగా మారిపోయింది. మన చేతులు పాపాన్ని జరిగించే ఒక సాధనాలుగా మారిపోయాయి. అంటే దేవుడిచ్చిన ఆకారం ఎంత మలినమైపోయింది చూడండి, ఎంత మలినమైపోయింది. ప్రేమన దేవుని పిల్లలారా, మన తాతలు, మన ముత్తాతలు, ఇదిగో మన పూర్వీకులు, మనము కూడా. అందుకే అంటున్నాడు, ఏ భేదము లేదు, ఆడాని లేదు, మగాని లేదు, ఉన్నవాడని లేదు, లేనివాడని లేదు, పేదవాడని లేదు, ఈ దేశమని లేదు, ఆ దేశమని లేదు, అందరూ పాపము
చేసి అన్నాడు. ఏమండి, అసలు ఈ పాపము చేసిన మనకు ఈ పాపం వల్ల ఏం జరుగుతుంది అని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే మనం ఏమనుకుంటామంటే పాపం వల్ల ఆనందం కలుగుతుంది అనుకుంటాం బ్రహ్మ వాళ్ళారా. అప్పుడప్పుడు తాగుబోతు ఆయన కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఏమంటే తాగుతారు కదా, అసలు ఏమనిపిస్తుందండి అని మీరు అడగండి. ఆ తాగిన మైకంలో తనేదో గొప్పవాన్ని, తనేదో చెయ్యగలనన్న ఆ మైకంలో ఉంటారు ప్రేమన వారలారా. సమస్యలను మర్చిపోవడానికి, ఇదిగో నా కష్టాలు ఎప్పటికీ నాకు జ్ఞాపకం రాకూడదని ఆ మత్తులో కాసేపు ఉంటూ తాను అన్నీ సాధించగలను, నేను గొప్పవాన్నన్న భ్రమలోనికి వెళ్ళిపోతుంటారు ప్రేమన వారలారా. ఎంతసేపు? తాగింది దిగేంత వరకు ప్రేమన వారలారా, తాగింది దిగేంత వరకు. కానీ దేవుడు ఎందుకు పాపము చెయ్యొద్దు అని మనకు చెబుతున్నాడు అంటే మనం తాత్కాలికమైన ఆనందం కొరకు ఆలోచిస్తుంటాం. ఆ దొంగతనం చేస్తే నీకేమొచ్చింది? డబ్బు వచ్చింది. మరి తరువాత దొరికితే నువ్వు చేసిన ఒక అరగంట దొంగతనం ఆ తర్వాత దొరికితే ఎన్ని సంవత్సరాలు జైల్లో మగ్గాలో తెలుసా? నువ్వు దొంగతనం చేసిన కాలం ఎంత, దానికి పర్యవసనం జైల్లో ఉండవలసిన కాలం ఎంత ఆలోచించండి. కానీ నేను జైలుకు వెళతాను, నేను దొరికిపోతాను అన్న ఆలోచన రాదు ప్రేమన వారలారా. ఇదిగో నేను వెళతాను, ఆ డబ్బు తీసుకుంటాను, తీసుకున్న తర్వాత నా పరిస్థితి మారిపోతుంది, నా పరిస్థితి మారిపోతుంది అని ఊహల్లో తేలియాడుతుంటాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఆలోచించండి. మనిషి చేస్తున్న ప్రతి పాపము ఇదిగో తాత్కాలికంగా మనం ఏదో భ్రమలోనికి వెళతాం. మనం ఆనందంగా ఉన్నట్లు, మనం సంతోషంగా ఉన్నట్లు, నాకేమీ కాదు, నేనెవరికీ దొరకను, నేనెవరికీ చెప్పను, ఇదిగో నాలో ఉన్నది నాలోనే సమాధైపోతుందిలే అని మనం ఊహల్లో ఉంటుంటాం ప్రేమన దేవుని పిల్లలారా. కానీ దేవుడు చెబుతున్నాడు, పాపము చేయకండి నాయన అని ఎందుకు చెబుతున్నాడు తెలుసా? ఆ పాపము ఎలాంటి పర్యవసానానికి మనల్ని తీసుకుని వెళుతుందో ఆయన చెబుతున్నాడు. అందుకే ఆ పాపములో నుంచి బయటికి రండి అని దేవుడు పిలుస్తూనే ఉన్నాడండి మనల్ని. ఏమంటే పాపము మన జీవితాన్ని ఏం చేస్తుంది అని లేఖనాలలో దేవుడు ఎందుకు మనల్ని పాపం చేయొద్దన్నాడో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే మార్కు గారు రాసిన సువార్త 2వ అధ్యాయంలో వ్రాయబడిన చక్కటి ఈ మాటను దయచేసి చూడండి. మార్కు గారు రాసిన సువార్త 2వ అధ్యాయము, మార్కు గారు రాసిన సువార్త 2వ అధ్యాయంలో వ్రాయబడిన చక్కటి మాట ప్రేమన దేవుని పిల్లలారా. 3, 4, 5 వచనాలు చూడండి. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ఏమంటే చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మంచం పట్టున్నాడు, కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి ఉన్నాయి, యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని వెళ్ళాలి అని మోసుకుంటూ వచ్చారు. ఇంటి పైకప్పు విప్పి సందు చేసి యేసుక్రీస్తు దగ్గరికి తాళ్ళతో దింపారు. అంటే ఎంత జనసమూహం ఉంటే ఈ పని చేస్తారో మీరు ఆలోచించండి. కిక్కిరిసిపోయిందండి. వారి విశ్వాసాన్ని చూసిన యేసుక్రీస్తు చాలా సంతోషించాడు. వాళ్ళందరూ కోరుకునేది ఏంటంటే ఈ పక్షవాయువు గలవాడు ఇదిగో మరలా ఆరోగ్యముతో ఇంటికి వెళ్ళిపోవాలి, బాగుపడాలి, ఇదిగో లేచి నడవాలి అని. కానీ యేసుక్రీస్తు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఏమండి, నాకు పాప క్షమాపణ కావాలి అని తీసుకొచ్చారా? మరి ఈయనెందుకు పాపములు క్షమింపబడి ఉన్నవి అని అడుగుతున్నాడు? అసలు
అంటే రోగానికి పాపానికి ఏమైనా సంబంధం ఉందా? లేదంటే లేదు అంటే యేసుక్రీస్తు ఇదిగో నేను రోగాన్ని బాగు చేయలేను కానీ నీ పాపాన్ని మాత్రం తీసివేస్తాను అనడానికి మాత్రం నీ పాపాలు క్షమింపబడి ఉన్నవి అని అంటున్నాడా? జాగ్రత్తగా మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు అతన్ని చూచాడు, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అన్నాడు. ఇంకా లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే యాకోబు గారు రాసిన పత్రికలో వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాలను దయచేసి చూడండి. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును అని వెంటనే ఏం చెప్తున్నాడో తెలుసా? ప్రభు అతన్ని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఒక రోగిని గురించి మాట్లాడుతూ మరలా పాప క్షమాపణ గురించిన ప్రస్తావన ఇక్కడ వస్తుంది. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. అసలు పాప క్షమాపణకు రోగానికి గల సంబంధం ఏంటి? పాప క్షమాపణ నొందును, పాప క్షమాపణ నొందును, పాప క్షమాపణ నొందును. యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా వ్రాయబడిన మాట చూడండి. మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న చక్కటి మాట. యోహాను సువార్త 5వ అధ్యాయంలో వ్రాయబడిన మాట 14వ వచనం. 5వ అధ్యాయము 14. అటు తర్వాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువగా నీకు కీడు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకు. ఇక చేయకండి అర్థం ఏంటి? ఇక చెయ్యకు. ఇప్పటి వరకు నువ్వు పాపం చేసావేమో, ఇక పాపము చెయ్యకు. పాపము చేసావనుకోండి మరింత కీడు కలుగుతుంది నీకు, మరింత కీడు, మరి ఎక్కువ కీడు. అంటే పాపము ఎప్పుడు మనిషికి రోగాన్ని కలిగిస్తుంది, మనిషిని కీడులోనికి తీసుకొని వెళుతుంది. గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. పాపం ఎప్పుడు కూడా మనిషిని రోగములోనికి తీసుకొని వెళుతుంది, మరి ఎక్కువ కీడులోనికి తీసుకొని వెళుతుంది. అందుకే యేసుక్రీస్తు వెంటనే ఏమంటున్నాడంటే పాపాలు క్షమించిన తర్వాత శరీరాన్ని బాగు చేస్తున్నాడు ఆయన. అంటే పాపాలు పోగొట్టుకుంటే ఆరోగ్యం అనేది మనకు వస్తుంది ప్రియమైన వారలారా. అందుకే అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఇదిగో నువ్వు బాగుపడ్డావు, మరి ఎక్కువ కీడులోనికి వెళ్లకుండా ఉండడానికి నువ్వేం చేయకూడదు? ఇక పాపము చెయ్యొద్దు. అందుకే యేసుక్రీస్తు ఎవరిని స్వస్థపరిచినా ఇక పాపము చెయ్యకని ఎందుకంటున్నాడంటే ఆ పాపము మరలా నిన్ను రోగములోనికి తీసుకుని వెళుతుంది. ఏమంటే ఏ పాపమైనా మనిషిని రోగములోనికి తీసుకుని తీసుకువెళుతుంది. నమ్మగలుగుతున్నారా? ఏమండి అసూయ, కక్షలు, మత్తతలు, మత్సరాలు ఉన్నాయనుకోండి, ఏ రోగాలు వస్తాయో తెలుసా మీకు? బీపీలు, షుగర్లు. ప్రియమైన వారలారా, అసూయ, ఎదుటివాడిని చూసి ఓర్చుకోలేక వాడు నాశనం అయిపోతే బాగుండు. అసూయ, మత్సరాలు, కళ్ళల్లో నిప్పులు పోసుకునే స్థితి. అందరూ బాగుండనియండి అన్నవాడు ఆరోగ్యంగా ఉంటాడు. ఇదిగో బీపీలు, షుగర్లు వస్తాయి ప్రేమ. అందుకే డాక్టర్ చూడండి మనకేం చెప్తాడు? ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి, ఏం జరగాలో అది జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి? మనం ఎప్పుడు అసూయలతో,
కక్షలతో, కక్ష కలిగిన వాడు ఏంటంటే వాడిని ఏం చేద్దామని ఆలోచిస్తుంటాడు. ఆ దురాలోచనలు ఏం చేస్తాయంటే మనిషిని పాపంలోనికి నెడతాయి. ఎప్పుడైతే ఈ ఆలోచనలతో సతమతం అవుతాడో నిద్రపోడు ప్రియమైన వారలారా. ఈ ఆలోచనలతో సతమతం అయిపోతాడో విచక్షణ కోల్పోతాడు ప్రియమైన వారలారా. ఎప్పుడైతే ఈ ఆలోచనలతో ఉండడో తిండి కూడా సహించదు, వెంటనే అనారోగ్యంలోనికి వెళ్ళిపోతాడు ప్రియమైన వారలారా. వెంటనే అనారోగ్యంలోనికి వెళ్ళిపోతాడు. చూసారా, పాపానికి రోగానికి చాలా దగ్గర సంబంధం. మనం చేసే ప్రతి పాపము మనకు ఒక రోగాన్ని తీసుకుని వస్తుంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమిటి, తాగుతున్నాడు మద్యం, పాపం అది. ఎందుకు? మద్యపానములు తీసుకొనని వాడుగా ఉండాలి అని ఉంది. ఇదిగో ధనాపేక్షను ఎలా విమర్శించాడో యేసుక్రీస్తు, ఇదిగో మద్యంతో మత్తులై ఉండకూడి అని చెప్పాడు. ఇప్పుడు అది పాపం, అది చేస్తున్నాం అనుకోండి, మనకు వచ్చే రోగం ఏంటంటే, తాగే వాళ్ళకు వచ్చే రోగం పేరు తెలుసా? లివర్ కంప్లైంట్ ప్రియమైన వారలారా. లివర్ కంప్లైంట్. లివర్ అనేది ఒక్కటే ఉంటుంది ప్రియమైన వారలారా. అది పాడైపోయిందా, చావటమే తప్ప దానికి ట్రీట్మెంట్ ఏమీ లేదు. అందుకే మనం వెళ్ళగానే లివర్ టెస్ట్ చేస్తారు. చేయగానే డాక్టర్ అంటాడు, మీకు మద్యం తాగే అలవాటు ఏమైనా ఉందా? ఉందండి. ఇదిగో దానివల్ల ఇది వచ్చింది, నువ్వు చేసిన పాపం వల్ల నీకు ఈ రోగం వచ్చింది. కొంతమందికి అండి తెల్లవారగానే నీళ్లు తాగినట్టుగా తాగేస్తారండి. డాక్టర్లు ఏమంటారు, పరిగడుపున ఛాయ్ కూడా తాగొద్దు అని చెప్తుంటారు. లేవగానే ముందు నీళ్లు తాగాలి. లేవగానే పరిగడుపునే తాగేస్తారు. ఏమవుద్దో తెలుసా? ఏమవుద్దంటే అది పేగుల్లోనికి వెళుతుంది. ఇదిగో ఆ పేగులలోనికి వెళ్ళగానే ప్రియమైన వారలారా, ఆ మంటకు పేగుల మీదున్న పొర కాలిపోయి నెమ్మదిగా అల్సర్స్ స్టార్ట్ అవుతాయి. ఆ అల్సర్లు ఎక్కువైపోయినాయి అనుకోండి, ఏమవుద్దో తెలుసా? క్యాన్సర్గా మారుతుంది. ఏమంటే భయంకరమైన స్థితి ప్రియమైన వారలారా. పుండు ఎక్కువగా పేగుల్లో ఉండేసరికి ప్రియమైన వారలారా, అది మానాలంటే ఏమీ తినొద్దు. తినకపోతే నీరసాలు, తింటే లోపలున్న పేగులు మానవు. ఏం చేస్తారో తెలుసా? కొన్నిసార్లు ఈ పొట్ట భాగాన్ని కట్ చేసి పేగులను బయట పెడతారు ప్రియమైన వారలారా. ఎందుకంటే ఆ పుండు లోపలుంటే మానదు. ఒకవేళ పుండు తీవ్రమైందనుకోండి, పేగును కట్ చేసి జాయిన్ చేస్తారు. పేగును కట్ చేసి జాయిన్ చేయటం అంటే అతకటం అనేది చాలా కష్టం. డాక్టర్లు ఏమంటారో తెలుసా? ఇదిగో కొన్నిసార్లు అల్సర్స్ ఎక్కువైపోతే నువ్వు జీవితాంతం పెరుగన్నమే తినాలి అంటారు ప్రియమైన వారలారా. ఎందుకు? చల్లగా అదే ఉంటుంది. చిన్న కారం పడిన విలవిలలాడిపోతారు. ఎందుకు ఈ స్థితి వచ్చింది? తాగుడు. రోగం చూసారా? తాగుడు రోగం. చూడండి, ప్రతి దానికి తంబాకు అలవాటు ఉందనుకోండి, ఏ రోగం వస్తుందండి? నోటి క్యాన్సర్ ప్రియమైన వారలారా. ఏవైతే మనం బుగ్గలో పెట్టుకుంటామో ఇదిగో ఆ ప్రాంతం అంతా క్యాన్సర్ వస్తుంది ప్రియమైన వారలారా. ఏమంటే క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఏమండి మొన్ననే ఒక ట్రీట్మెంట్ తీసుకున్న ఒక ఆయన్ని అడుగుతున్నాను. ఆ ట్రీట్మెంట్ ఎలా జరిగిందంటే, ఆ ట్రీట్మెంట్ కీమోథెరపీ అంటే ఏంటంటే భయంకరమైన ఇదిగో వేడిని శరీరంలోనికి పంపి దాన్ని కాల్చేయాలి. కాస్త చలి కాగేటప్పుడు దగ్గరగా ఉంటేనే వేడి అని దూరం జరుగుతాం, కానీ అలాంటి వేడిని ఇప్పుడు లోపలికి పంపించాలి. ఒకటే మాట అన్నాడు, నరకం ఎలా ఉంటుందో తెలియని కదన్నా, ఆ మంటలు లోపలికి వెళ్ళి ఆ క్యాన్సర్ గడ్డను కరిగిస్తున్నప్పుడన్నా చచ్చిపోతే బాగుండనిపిస్తుందన్నా. చచ్చిపోతే బాగుంటుంది. ఎందుకు ఈ బాధ? ఇదిగో ఆనందం కొరకు, మత్తు కొరకు మనం తింటున్న గుట్కాలు, కైనీలు, తంబాకులు పరిస్థితి. సిగరెట్ అలవాటు ఉందనుకోండి, ఏ క్యాన్సర్ వస్తుందో తెలుసా? ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్లు ప్రియమైన దేవుని పిల్లలారా. చూసారా, క్యాన్సర్లు, ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్లు ప్రియమైన దేవుని పిల్లలారా. తెల్లదాకా ఫోన్ పట్టుకొని కూర్చున్నాం అనుకోండి, ఎన్ని రోగాలు వస్తాయి తెలుసా మీకు?
తెల్లందాకా ఫోన్ పట్టుకుని కూర్చున్నాం అనుకోండి, ఫస్ట్ వచ్చేది ఇదిగో ఈ మెడ నరాలు వీక్నెస్ అవుతుంది. ఎందుకు? దాన్ని చూడడానికి ఎప్పుడు తలకాయ కిందికేసే ఉంటావు కనుక. ఇదొక్కటి వీక్ అయితే చాలు కదా. మనం కనుక హాస్పిటల్కి వెళ్తే ఏమంటే 6 నెలలు హాస్పిటల్లే పోషించేస్తాం. ఎందుకు? అన్ని బిల్లులు ఎత్తాడు కనుక. అర్థమైందని కొంత, అర్థం కాలేదని కొంత. ఎందుకు ఇది వచ్చింది? ఎందుకు ఇది వచ్చింది? పాపం. విచిత్రం చెప్పమంటారా? అదే తెల్లార్లు బైబిల్ చదవండి, మీకేం కాదు. కానీ మనం చదవం. మీకేం కాదు, బైబిల్ చదవండి, బైబిల్ ముందు కూర్చోండి, మీకేం అవ్వదు, ఏమవ్వదు. అదే ఫోన్ పట్టుకుని కూర్చోండి, రోగాలు వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వస్తాయి ప్రియమైన వారలారా. ఇదిగో ఆ బ్లూ లైట్ కళ్ళ మీద పడింది అనుకోండి, రెటీనా దెబ్బతింటుంది. ఏమండి, రెటీనా మరలా రావటం చాలా కష్టం. ఆ బ్లూ లైట్, సెల్ ఫోన్ బ్లూ లైట్ కళ్ళ మీద పడగానే ఇదిగో రెటీనా పాడైపోతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ దృశ్యాలకు మన మనసు చెలించిపోతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే దాని ప్రభావం మన శరీరాల మీద పడుతుంది, మన శరీరాల మీద పడుతుంది. అందుకే ఇంటర్వ్యూలకు వెళ్ళిన పిల్లలు ఇంటర్వ్యూలు ఫేస్ చేసేటప్పుడు మాట్లాడలేకపోతున్నారట ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటే ఈ సెల్ ఫోన్ ముందు పెట్టుకొని చూసేవాడు మాట్లాడటం ఏమైపోతున్నాడు? మర్చిపోతున్నాడు. మనం చిన్నగా ఉన్నప్పుడు మాట్లాడకపోతే వీడికి మాటలు రావేమో అని అమ్మమ్మో నానమ్మో ఎవరు గిచ్చైనా మనల్ని ఏడిపించి మనల్ని మాట్లాడించేవారు. ఎందుకంటే మాటలు రావాలని. మాటలు వచ్చిన తర్వాత ఈరోజు మూగోళం అయిపోయామండి. ఎందుకు? సెల్ ఫోన్ ముందు పెట్టుకున్నాం అనుకోండి, మాటలేముంది, ఇక మాటలేవు. అందుకే వాడు ఎదగడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఇంటర్వ్యూలో 4 క్వశ్చన్స్ వేసేసరికి వాడు చెప్పలేకపోతున్నాడు. ఎందుకు? చూసి అలవాటైపోయి మాట్లాడటం మర్చిపోతున్నారు. అందుకే ఇళ్ళకి వెళ్ళి చూడండి, పిల్లలకు మాట్లాడటం రావట్లేదు ప్రియమైన వారలారా, మాట్లాడటం రావట్లేదు. ఎందుకు? వాడు మాట్లాడలేకపోతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఇదిగో మొబైల్లో వాడు ఉంటున్నాడు. మాట్లాడలేకపోతున్నాడు అంటే వాడి భవిష్యత్తు నాశనం. ఎందుకంటే రేపు పొద్దున 4 దిక్కులకు వెళ్ళి వాడు కష్టపడి బతకాలంటే ముందు మాట్లాడటం రావాలి. వాడి జీవితమే నాశనం ప్రియమైన దేవుని పిల్లరా. చూసారా, పాపానికి రోగానికి సంబంధం ఉన్నది ప్రియమైన దేవుని పిల్లలారా. వ్యభిచారము ఏ రోగాలను తీసుకొస్తుంది? భయంకరమైన రోగాలు ప్రియమైన దేవుని పిల్లలారా, భయంకరమైన రోగాలు, వ్యభిచార సంబంధమైన రోగాలు. ఏమండి, మనిషి కుళ్ళి చచ్చిపోతాడు ప్రియమైన వారలారా. అందులో అనుమానం ఏమీ లేదు ప్రియమైన వారలారా. యవన కాలంలో ఉన్న పిల్లలు ఫోన్లు ఎక్కువగా ఉపయోగించటం వల్ల ఆ రేడియేషన్ను బట్టి వివాహమైన తర్వాత పిల్లలే కలగట్లేదు అని మొత్తుకుంటున్నారు డాక్టర్లు, మొత్తుకుంటున్నారు. చూసారా ఎంత భయంకరమైన భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. అంటే ఈ పాపం ఏ విధంగా నీకు ప్రయోజనకరంగా ఉందో ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఏ విధంగా అందుకే తల్లిదండ్రులు మాట్లాడుతుంటే పిల్లలు మాట్లాడట్లేదు. ఒరే ఎందుకురా మాట్లాడట్లేదంటే వాళ్ళ మీద విపరీతమైన కోపాన్ని కలిగి ఉంటున్నారు. ఎందుకంటే ఏం మాట్లాడాలో తెలియక, సమాధానం చెప్పలేక విపరీతమైన కోపతాపాలు. అంటే ఆ దృశ్యాలు వీళ్ళ మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి ప్రేమన దేవుని పిల్లలారా. చూడండి, ఏ పాపమైనా ఏ మేలు జరుగుతుందండి మనకి? మీరు ఆలోచించండి. ఏ పాపమైనా, ఏమంటే దొంగతనం ఈరోజు దొరకకపోవచ్చు, ఏదో ఒక రోజు దొరికితే జైల్లో మగ్గిపోవాలి. జైలుకి వెళ్ళగానే మానసికమైన రోగాలు వెంటాడుతుంటాయి. నేను ఎంతకాలం ఈ జైల్లో ఉండాలి, నా పరిస్థితి ఏంటి? ఇదిగో మానసికమైన రోగాలు ప్రియమైన దేవుని పిల్లలారా. పక్షవాయువు అన్ని తీసుకుని వెళ్ళగానే మొట్టమొదటిగా చెబుతున్నాడు ఏంటో తెలుసా? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఏమండి, నిజం చెప్పమంటారా? మన మనసు మారితే నీ శరీరంలో కూడా మార్పులు వస్తాయి ప్రియమైన దేవుని పిల్లలారా. మన మనసు మారకుండా పాపములోనే ఉంటూ ఎన్ని మందులు మింగినా ప్రయోజనం లేదు ప్రియమైన వారలారా. ఎందుకంటే నీ మనసే చెడిపోయినప్పుడు మందులు శరీరానికి, అసలు ఆరోగ్యం బాగుండాలంటే నీ మనసు బాగుండాలి. అదే బాగలేనప్పుడు మందులు శరీరాన్ని ఇంకా నిన్ను కృంగిపోయేటట్టుగా చేస్తాయి. మరి మనసు ఎప్పుడు బాగుంటుందో తెలుసా? దేవుని వైపు తిరిగినప్పుడు ప్రేమను వాడలారా.
ఇంచుమించు ఒక 3 నెలల క్రిందట ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక ఇంటికి నన్ను తీసుకుని వెళ్ళారు. అన్న ప్రేయర్ చేయండి అంటే, ఆ ప్రార్థన చేయడానికి ముందు చెప్పండి మా కుటుంబం ఎలా ఉన్నారు ఏంటంటే చెప్పడానికి అందరూ భయపడుతున్నారు. ఏం మాట్లాడట్లేదు. ఈలోపు బహుశా ఒక 25-26 సంవత్సరాలు ఉంటాయో ఒక చెల్లి లోపల నుంచి వచ్చింది. అన్నయ్య వాళ్ళందరూ భయపడుతున్నారన్న చెప్పడానికి. ఏమీ లేదు, నాకు క్యాన్సర్ వచ్చిందన్న. ఎంత చిన్నగా చెప్పిందో తెలుసా? ఏమీ లేదన్న, నాకు క్యాన్సర్ వచ్చింది అని. నాది అన్న, నేనేం టెన్షన్ పడట్లేదని నవ్వుతూ చెప్పింది. ప్రేమను వాళ్ళారు నవ్వుతూ. మిగిలిన వారందరూ వాళ్ళు చెప్పలేకపోతుంటే వచ్చింది. నేను ఆశ్చర్యపోయానమ్మా, నీ హృదయం ఎంత పవిత్రంగా ఉంటే ఈ మాట నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావు గనుకనే, దేవుని యందు విశ్వాసం ఉన్నావు గనుకనే, నా దేవుడు గొప్పవాడనుకున్నావు కనుక ఈ క్యాన్సర్ నీకు చిన్నదైపోయిందమ్మా. నువ్వు ఖచ్చితంగా బాగుపడతావు తల్లి అని ప్రార్థన చేశాను. చూసారా? మనం కృంగిపోతుంటాం, మనం దేవునికి దూరంగా బతుకుతుంటాం. మనం ఏం చేస్తుంటామంటే, నేను బాగైతే ఇది చేస్తాను అది చేస్తానంటావు. అసలు నువ్వు బాగుపడటానికే ముందు నీ మనసు మారాలి. బాగైతే కాదు, నువ్వు బాగుపడాలంటే ఇదిగో నీ హృదయంలో ఉంటున్న ప్రతిదీ తొలగిపోవాలి. ప్రియమైన వారలారా, పాపం మన జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి. అది వెళ్ళిపోయిన తర్వాత ఆనందం నీ హృదయంలో ఉంటుంది. ఆ ఆనందము ఇదిగో నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ప్రియమైన వారలారా, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, పక్షవాయువు గల వానితో అంటున్నాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అంటున్నాడు. అందుకే బెతస్తా కోనేటి దగ్గర వాడితో మాట్లాడుతూ, ఇక పాపం చేయకు, ఇప్పటి వరకు చేసిన దానికి ఇది అనుభవిస్తున్నావేమో నీవు, ఇక చెయ్యకు. ఒకవేళ చేస్తే మరి ఎక్కువ కీడులోనికి వెళతావు. మరలా నీకు ఇబ్బందులు వస్తాయి. ఇదిగో సంఘ పెద్దలను పిలిపించాలి, ఇదిగో ప్రార్థన చేయండి అని, ఇదిగో ఆ రోగి స్వస్థపరుస్తాడని వెంటనే కింద చెప్తున్నాడు. ఏంటి? అతడు పాపములు చేసిన వాడైతే ఇదిగో దేవుడు అతన్ని లేపుతాడు, అతని పాపములు క్షమింపబడతాయని రోగానికి పాపానికి సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అందుకే పాపం అనేది ఏదైనా సరే రోగాన్ని తీసుకొని వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దాని విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మనం తిండిబోతులం అయ్యామనుకోండి, తిండిబోతులు పాపం. ప్రియమైన దేవుని పిల్లలారా, అది ఎందుకంటే మాంసాపేక్ష అధికముగా కనపరచటం పాపం. ప్రియమైన దేవుని పిల్లలారా, దానికి వచ్చే రోగాలు, బోలెడన్ని రోగాలను బాగా తినటం వల్ల ప్రియమైన రోగాలు. చూడండి, ప్రతి పాపము దేవుడు ఏదైతే చెయ్యొద్దని చెప్పాడో అది చేసి ఈరోజు మానవాళి ఏం చేసిందంటే రోగాలను తెచ్చుకుంది. ఆ పాపం వల్ల మనిషి జీవితమే 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు బతకలిసిన వాడు 30 ఏళ్ళకే వెళ్ళిపోతున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, చూసారా? మీ అందరికీ తెలుసు, మనం కూరలో వేసుకుంటున్న పప్పు, ఉప్పు, కారం ఇవే కల్తీ అవుతున్నాయంటే ఏమండి, తాగే పానీయాలు ఎంత భయంకరమైన కల్తీ అవుతాయో మీరు ఆలోచించండి. పిల్లలు తాగే పాలల్లోనే కల్తీ ఉన్నప్పుడు ఏమంటే మద్యంలో ఎంత భయంకరమైన కల్తీ. అందుకే మీరు గమనిస్తున్నారో లేదో, ఒకప్పుడు తాగేవాడు 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు బతికేవాడు. కానీ ఇప్పుడు ఒక 5 ఏళ్ళు ఉంటే చాలు, 5 ఏళ్ళు ఉంటే చాలు, 5 సంవత్సరాలు తాగితే చాలు, అయిపోయినట్టే. ఈసారి ఏదో లివర్ కంప్లైంటే కాదు, పెరాలసిస్ వస్తుంది. ఈలోపు ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, మొత్తానికే పోవటం అండి, అంతే. అందుకే యాక్సిడెంట్లు ఎవరికి జరుగుతుంటాయో తెలుసా? తాగిన వాళ్ళకు. ప్రియమైన వారలారా, ఎటు వెళుతున్నారో వారికి తెలియదు, అయిపోయింది జీవితాలు. చూసారా? అయినా ఇదిగో సిగరెట్ పెట్ట మీద ఇది తాగితే క్యాన్సర్ వస్తుంది, ఇది తింటే గుట్కా, ఇది తింటే క్యాన్సర్ వస్తుంది అని రాసినా కూడా కొనుక్కొని యథేచ్ఛగా ఈరోజు మనిషి తాగుతున్నాడు అంటే ఎంత భయంకరమైన వాడుగా మారిపోయాడు. చూసారా? తాను తీసుకున్న గోతిలో తానే పడుతున్నాడు. అందుకే చెప్తున్నాడు, ఏ భేదము లేదు, అందరూ
పాపము చేసి దాని పర్యవసానాన్ని, పరలోకాన్ని పోగొట్టుకున్నారు. మరి ఏం తెచ్చుకున్నారంటే భయంకరమైన రోగాలను తెచ్చుకున్నారు. పోనీ రోగాలు మనిషికి వస్తూ పోతుంటాయిలే అని చాలా తేలికగా తీసుకోవచ్చు. కానీ ఈ పాపము మనిషిని ఎక్కడి వరకు నడిపిస్తుందో లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే యాకోబు గారు రాసిన పత్రికలో దయచేసి చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము అంటే ఈ పాపము ముందు రోగం. ఏమండి, ఈ రోగంలో ఉన్నప్పుడు మనం కుదురుకొని మన పాపాలను వదిలించుకున్నావా? ఏమండి, మనసు తేలిక పడుతుంది. ఎప్పుడైతే మనసు తేలిక పడుతుందో సర్వ శరీరానికి ఆరోగ్యము మొదలవుతుంది. ప్రేమన దేవుని పిల్లలారా, అమెరికా దేశంలో డాక్టర్లు ఏం చేస్తున్నారో తెలుసా? కొంతమంది పేషెంట్లకు ప్రయోగాత్మకంగా మందులు ఇవ్వటం మానేసి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారట. వాళ్ళకి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. ఆ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వాళ్ళ హృదయాలు పశ్చాత్తాపంతో ఎప్పుడైతే ఏడుస్తూ అవును మేము ఈ తప్పు చేసామని ఎప్పుడైతే ఒప్పుకుంటున్నారో, ఏమంటే క్రమక్రమంగా వారి ఆరోగ్యాలు మెరుగుపడటాన్ని చూశారు. ఎందుకు? మేము మా తప్పును ఒప్పుకున్నాం, ఇక మాలో ఏ తప్పు లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తంలో మేము కడగబడిన తర్వాత ఈ పాపపు భయం, ఈ పాపపు భీతి వారిలో నుంచి తొలగిపోవటం వల్ల వృద్ధాప్యంలో ఉన్నవారు త్వరగా కోలుకుంటున్నారు అని వారిని ఏం చేస్తున్నా తెలుసా? హాస్పిటల్లో ఐసీయూలో పెట్టడం మానేసి ఏమండి అక్కడక్కడికి తీసుకుని వెళుతున్నారు, దేవాలయాలకు తీసుకుని వెళుతున్నారు. ప్రేమల వారు ఎందుకు? మానసికమైన ప్రశాంతత. ఏమండి, మందులతో అది రాదు. మందులు మనల్ని పడుకోబెడతాయి, కానీ లేఖనాలు ఏమండి హృదయంలో ఆనందాన్ని ఇస్తాయి. ప్రేమల వారులారా, ఆనందాన్ని ఇస్తాయి. ఎందుకు? ఆరోగ్యము లేఖనాల ద్వారా ఉంది అంటే పాపాన్ని తొలగించేస్తుంది. పాపము మన జీవితంలో నుంచి వెళ్ళిపోయింది అంటే ఇదిగో ప్రాణాత్మలను మూలుగను విభజించునంత మట్టుకు దూరుతూ హృదయం యొక్క తలంపులను శోధిస్తుందంటే మన తలంపులు మారిపోతే ఇదిగో టోటల్గా ఆరోగ్యాన్ని మనం సంతరించుకుంటాం. ప్రేమన దేవుని పిల్లలారా, చూసారా? ఇది మాత్రమే కాదు, పాపము మనిషిని మరణములోనికి తీసుకొని వెళుతుంది. ఏమండి, ఇక్కడ మనల్ని చంపుతుంది. అంతేకాదు నరకంలో కూడా మన జీవితాన్ని చంపుతుంది. ప్రేమన దేవుని పిల్లలారా, ఎంత భయంకరమో చూసారా? ఎంత భయంకరం. ఏమండి, మీరు కష్టపడుతున్నారు కదా, రోజు శాలరీ కొరకు, జీతం కొరకు కష్టపడుతున్నారు. మరి పాపం చేస్తే వచ్చే జీతం ఏంటో తెలుసా? రోజు కష్టపడుతున్నప్పుడు డబ్బులు వస్తున్నాయి, హ్యాపీ. కానీ పాపం చేసి సంపాదించుకునే జీతం ఏంటో తెలుసా? చావుని తెచ్చుకున్నాం. చావు కొరకు కష్టపడేవాడు ఎవడన్నా ఉన్నాడండి? మీరు ఆలోచించండి. ఏమంటే నేను ఉదయం వెళ్ళి సాయంకాలం వరకు పని చేస్తానండి అంటే శాలరీ ఎంతండి అంటే ఏమంటే 10 కొరడా దెబ్బలండి ఎవడన్నా అంటాడా? ఎవ్వరనరండి. మరి పాపం చేసి ఏ జీతాన్ని మనం సంపాదించుకుంటున్నామంటే చావును జీతంగా మనం పొందుకోవడానికి పాపం చేస్తున్నామంటే ఎంత పిచ్చోళ్ళం అయిపోయాం. ప్రియమైన దేవుని పిల్లలారా, బతకాలన్న ఆలోచనతో భూమి మీద ఉండాలి, కానీ చావాలి అన్న ఆలోచనతో ఈరోజు పాపములోనికి వెళ్ళిపోతున్నాం. అందుకే అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అంటే పాపము మన జీవితాలని చంపేసింది. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే ఆనందం లేదు, ఆరోగ్యాలు లేవు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకంటే మన మనసు మారలేదు. మన మనసు మారకపోతే నీ ఆరోగ్యమే కుదుటపడదు. ఇదిగో నీ శరీరమే నీ మాట వినదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకంటే ఈ శరీరాన్ని కంట్రోల్ చేసేది మనసు. ప్రియమైన వారలారా, అదే పాపముతో నిండి ఉన్నప్పుడు సర్వ శరీరాన్ని ఆరోగ్యము ఉండదు. ప్రేమన వారలారా, అంతేకాదు ఇదిగో నరకంలోనికి వెళ్ళిపోవాలి అంటే జీతాన్ని మరణంగా మనం పొందుకోవాలి. ప్రేమన దేవుని పిల్లలారా,
దేవుడు మనం కావాలని కోరుకొని నా కీర్తి మహిమ కలగాలి అని ఆయన ఆలోచించి ఆకారాన్ని ఇచ్చి ఈ భూమి మీదకి పంపితే శరీర సుఖాల కొరకు పాపానికి జోగి మన పితరులు అలానే చచ్చారు. మనం కూడా ఆ పాపానికి జోగుతూ మన కుటుంబాలను నాశనం చేసుకుంటున్నాం, మన పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నాం, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. అంతేకాదు ఆ అనారోగ్యాల పాలవుతున్నావు. అంతేకాదు చివరికి చచ్చిపోయి నరకానికి వెళ్ళి కోట్ల సంవత్సరాలు కాలిపోతున్నావంటే ఈ పాపము నీ జీవితంలో ఏమండి ఆనందాన్ని ఇస్తుంది కదా అంటున్నావు. పాపము కొద్ది కాలము ఆనందాన్ని, కొన్ని నిమిషాల ఆనందాన్ని ఇస్తుంది. ఒక్కసారి లేఖనాలలోనికి రా. దేవుడిచ్చే ఆనందం ముందు పాపం వల్ల వచ్చే ఆనందం బలాదూరు. ప్రియమైన వారలారా, శాశ్వతమైన ఆదరణను, శాశ్వతమైన ఓదార్పును ఇవ్వగలిగే శక్తి లేఖనాలలో ఉంది. అందుకే మహనీయుడైన యేసుక్రీస్తు మనల్నందరినీ ఆ పాపములో నుంచి విడిపించడానికి ఆ మహనీయుడు వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వచ్చింది ఎవరికో ఒకరి కోసం కాదు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. ఆ పాపములో నుంచి మనల్ని బయటికి తీసుకొని రావాలి. ఏమంటే పాపం చేసిన మనం బయటికి రాలేమంటే రాలేం. ప్రియమైన వారలారా, రోగాన్ని తెచ్చుకోగలం, దానిలో నుంచి బయటికి రాలేము కనుకనే డాక్టర్ దగ్గరికి వెళుతున్నాం. అలాగే పాపాన్ని చేయగలం, ఆ పాపములో నుంచి మనల్ని బయటికి తెచ్చుకోవటం అసాధ్యం. పిల్లలారా, అందుకే యేసుక్రీస్తు మన జీవితాలకు వెలుగుగా ఈ భూమి మీదకి వచ్చాడు. మనలో ఉన్న పాపాన్ని తీసివేసి నీ నా జన్మ పరమార్థాన్ని ఇదిగో చెప్పి మనల్ని దేవుని కొరకు బతికించడానికి వచ్చాడు. ప్రేమన వారలారా, దయచేసి ఆలోచించండి. పాపము ఎట్టి ప్రయోజనాన్ని నీకు చేకూరదు, పైగా నీ శరీరాన్ని ఇబ్బంది పెడుతుంది, నీలో ఉన్న ఆత్మను ఇబ్బంది పెడుతుంది. శరీరానికి రోగం, ఇదిగో ఆత్మకు నరకం. ప్రియమైన వారలారా, శరీరం ఇక్కడ చావాలి, ఆత్మ నరక లోకంలోనికి వెళ్ళి చావాలి. ఇప్పటి వరకు మనం చేసిన పాపాల వల్ల మనం సాధించింది ఏముంది చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా? వద్దు ప్రియమైన వారలారా. ఏమండి, ఇదిగో ఏ మనసు అయితే సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుందో మహనీయుడైన యేసుక్రీస్తు దాని గురించి చెప్తున్నాడు. ఇదిగో మనసు మార్చుకోండి, మనసు మారితే అన్నీ మారిపోతాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, మన జన్మ ఎందుకో అర్థమవుతుంది. దేవుని కొరకు బ్రతకాలన్న తలంపులలోనికి వెళతాం. అందుకే నా కుమారుడా, ఇదిగో నీ పాపములు క్షమింపబడినవి. అందుకే ఇక మరి ఎక్కువ కీడు నీకు నరకంలో ఆ కీడు కలగకుండా ఇక పాపం చేయకు అన్నాడు. అందుకే సంఘ పెద్దలను పిలిపించండి. ఇదిగో అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును అన్నాడు. పాప క్షమాపణ పొందుకుంటే మన మనస్సులోనికి ఆనందము కుమ్మరింపబడుతుంది. ఆ ఆనందమే సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ప్రియమైన వారలారా, దయచేసి ఇదిగో నేను పాపం చేయలేదు అనకండి. ఇదిగో ఆ లిస్టులో చూస్తే ఇవన్నీ మనలో ఉన్నవే. ప్రియమైన వారలారా, ఏ భేదము లేదు, అందరమును పాపం చేసిన వారమే. కానీ బయటపడే అవకాశం నీకు నాకుంది. ఒక్కసారి రాత్రి ఆలోచించండి. ఇంకా అనేకమైన సంగతులు రేపటి దినం మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలు నాయన నీ పిల్లలు వింటున్నారు, ఆలోచన కలిగించండి. విని విడిచిపెట్టకుండా నాయన, పాపము ఎంత తీవ్రమైనదో నాయన, పాపము వల్ల ఎంత ఉగ్రతలోనికి మేము వెళుతున్నామో గ్రహించి నాయన, మా మనస్సు మార్చుకుని మా హృదయాలను నీ వైపు త్రిప్పుకొనగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. మా జన్మకు ఒక అర్థం ఉంది అని నాయన, నీ కుమారుడైన యేసుక్రీస్తును పంపినాయన తండ్రి, మా జన్మ పరమార్థాన్ని నాయన రేపటి దినము వినబోతున్నావు నాయన. కృపతో కనికరించండి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలను క్షేమంగా నాయన గృహాలకు చేర్చండి. ఈ సభలు నాయన ఈ ప్రాంతంలో ఉన్న వారికి ఆశీర్వాదకరంగా, కష్టపడుతున్న నీ పిల్లలకు సంతోషభరితంగా నాయన తండ్రి, ఇదిగో నాయన సంఘాలకు క్షేమాభివృద్ధిని కలిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము, సహాయము, ఆదరణ సకల పరిశుద్ధులకును సంఘాలకును దేవుని మాటలు వినడానికి వచ్చిన దేవుని పిల్లలైన మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.